ఎక్కడా కూడా మెరిట్ లిస్ట్ అనేది బయటికి ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి 22/8/2025 నాడు మెరిట్ లిస్ట్ ఇవ్వలేదా? పూర్తిగా రిజర్వేషన్లు అనేవి పాటిస్తూ రోస్టర్ పాయింట్లు అనేవి చూసుకుంటూ వాటి ఆధారంగానే నియామకాలు చాలా పటిష్టంగా జరిగాయని చెప్పి మా నాయకులు, మా మంత్రులు, అదే రకంగా సంబంధిత అధికారులు ఎంత చెబుతా ఉన్నా మీరు మాత్రం ఆ చెప్పే వివరణలతో ఏమాత్రం వినిపించుకోకుండా నచ్చినట్టుగా ప్రభుత్వం మీద మట్టి వేయాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. దీనివల్ల మీ పార్టీకే నష్టం కలుగుద్ది తప్ప ప్రజలెవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా స్పోర్ట్స్ కోటా కోసం మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ల ఆధారంగా ఆ సర్టిఫికేట్లు ఏ అసోసియేషన్ నుంచి వచ్చాయో ఆ అసోసియేషన్కి పంపించి వాళ్ళు ధృవీకరించిన తర్వాతే వాళ్ళకి పోస్టులు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకని చెప్పి దాని మీద కూడా రాద్ధాంతం చేస్తున్నారు. 421 పోస్టులు ఉంటే అందులో 380 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. మరి నింపేయాలనుకుంటే మొత్తం అన్నీ కూడా నింపేసిన పరిస్థితి అనేది ఉండేది కదా. అదే రకంగా మీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మాజీ మంత్రులందరూ కూడా బ్రిడ్జ్ అనే గేమ్ని తీసుకుని ప్యాకాట్ ఆడమంటున్నారా, ప్యాకాట్ ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు కూడా ఏంటిది ప్యాకాట ఆడుతున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అయ్యా, ఎక్కడైనా మేము ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళలో ప్యాకాట ఆడిన వాళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అని చెప్పి మీరు నిరూపించగలరా? నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, అన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక్క డిఎస్సి అయినా నిర్వహించారా? ఇదే మా సూటి ప్రశ్న. మీరు ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రశ్నిస్తే వాటికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. కానీ మీరు అక్కడితో ఆగకుండా భ్రష్టు పట్టించేశారు విద్యాశాఖని అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ మా కార్యకర్తలు కానీ ఎవ్వరూ కూడా కామ్గా తీసుకోరండి.